తమిళ స్టార్ హీరో తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడా ముయార్చి తెలుగులో పట్టుదల రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 9 రోజులు కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 75 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్లు, కర్ణాటక నుంచి 9 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, హిందీ నుంచి 1 కోటి, ఓవర్సీస్ నుంచి మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 43 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా పట్టుదల సినిమా 9 రోజుల్లో 135 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 66 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 185 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 91 కోట్లకు అమ్మారు. అందులో 66 కోట్లు వెనక్కి వచ్చాయి 9 రోజుల్లో. ఇంకా వచ్చేసి మరో 25 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 25 కోట్లు షేర్ రావాలి అంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి. అది కూడా మేజర్గా తమిళనాడు అండ్ ఓవర్సీస్ నుంచే రావాలి. ఇక ఈరోజు శనివారం, ఆదివారం ఈ 2వ వారం వీకెండ్లో సినిమాకి ఇంకా ఎంత వస్తే అవే ఫైనల్. ఇంకా మండే నుంచి వర్కింగ్ డేలు కలెక్షన్స్ ఉండవు. సో ఇప్పటి వరకు అయితే 70% వచ్చేసింది. నాకు తెలిసి ఇంకో 75% దాకా రావచ్చు. అంటే ఒక 150 కోట్ల గ్రాస్ వరకు వెళ్ళొచ్చు సినిమా. ఒక 70 కోట్ల షేర్ వరకు రావచ్చు. ఒక 20 కోట్లు అయితే నష్టం కనబడుతుంది సినిమాకు ఓవరాల్గా. బట్ పర్లేదు, సినిమాకు వచ్చిన టాక్, రివ్యూస్, సినిమా ఉన్న జానర్ని బట్టి చూస్తే ఇవి మంచి కలెక్షన్సే. ఒక 20 కోట్ల నష్టమే కాబట్టి ఓకే అని చెప్పాలి. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి 20 కోట్లు నష్టమైతే. బట్ ఈ మాత్రం కవర్ చేయడం కూడా అద్భుతం అని చెప్పాలి. నేను కూడా సినిమా చూసాను, నాకు కూడా నచ్చింది, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. అది మన తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా విడా ముయార్చి తెలుగులో పట్టుదల. రిలీజ్ అయిన మొదటి 9 రోజుల్లో 135 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 66 కోట్లు. సినిమా బడ్జెట్ 185 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 91 కోట్లకు అమ్మారు. అందులో 66 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 25 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. 25 కోట్లు షేర్ రావాలి అంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి. మరి చూడాలి మరి సినిమా హిట్ అవుతుందా లేదా అనేసి. ఓకే, బాయ్.